టాలీవుడ్ నుండి ఎలివేట్ అవుతున్న మరో మల్టీలింగ్వల్ మూవీ శ్యామ్ సింగరాయ్. క్రిస్మస్ కి రిలీజ్ కాబోయే ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో టాప్ గేర్ లోకి వచ్చేసింది. మొన్న వరంగల్లో జరిగిన ఈవెంట్ లో సందడి చేసిన శ్యామ్ సింగరాయ్ టీం ఇవాళ హైదరాబాద్ లో హల్చల్ కి రెడీ అంటోంది. ఈ సినిమాకి చాలా ముఖ్యమైన పాత్రలో నటించారు మురళీ శర్మ గారు, జిషు సేన్ గుప్తా గారు, లీలా శాంసన్ గారు, సుబలేఖ సుధాకర్ గారు, అభినవ్ గోమతం, ఇంకా చాలామంది యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అద్భుతమైన పాత్రలు వహించారు. అండ్ మొదటిసారి టాలీవుడ్కి పరిచయం చేస్తున్నాం మనీష్ వాద్వా గారిని. గుర్తుపెట్టుకోండి, మీకు అమరేష్ పూరి గుర్తొస్తారు మళ్ళీ. అలాంటి అద్భుతమైన నటుడు పద్మావత్ సినిమాలో దీపికా పడుకోనికి ఫాదర్గా నటించారు. మళ్ళీ తెలుగులో మనతో చేస్తున్నారు. వెల్కమ్ టు టాలీవుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం కష్టపడి ఈ సినిమాని చీమల్లా పనిచేసి ఒక్కొక్క రాయి పేర్చి ఒక గుడి కట్టాం. ఆ గుడిలోకి మిమ్మల్ని అందరినీ 24వ తేదీన ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి అండ్ నా మీద ఎప్పుడు బాగా కాన్ఫిడెంట్గా ఉండడానికి. నాని గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ like pushing everyone around you to be the best and do the best. You are really so sweet. Thank you so much. And Sai Pallavi garu, ఈ సినిమాలో సాయి పల్లవి గారి యాక్టింగ్ చూసి మీరందరూ ఫిదా అయిపోతారు. మళ్ళీ చాలామంది బయట ఉంటారు కదా, ఇలా ఒక కళ పెట్టి ఏదో అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, లేదంటే యాక్ట్రెస్ అవ్వాలి, ఏమైనా ఉంటుంది కదా. బట్ కొంతమందికి ఇలా ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో ఇలా నాకు ఒక ఆపర్చునిటీ ఈ ఇండస్ట్రీ ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఇలా రోల్స్ ఇచ్చినందుకు, ఈ ఫిల్మ్ మాత్రం కాదు, దీని ముందు ఉన్న ఫిల్మ్స్, దీని తర్వాత వచ్చే ఫిల్మ్స్కి కూడా నాకు సడన్గా ఇప్పుడే అనిపించింది ఏ నమ్మకంతో పిక్ చేస్తున్నారు ఏంటి అని తెలీదు. తను చెప్పారు చాలా హార్డ్ వర్క్ చేసి అది చేశాను. అస్సలు నాకేం గుర్తులేదు, ఎందుకంటే అది చేసేటప్పుడు అంత ఎంజాయ్ చేసి చేశాను. బట్ ఇది అన్నీ నాకు కుదిరిందంటే మీరు నన్ను అక్సెప్ట్ చేశారు కదా, అందుకే ఇది కుదిరింది. లేదంటే ఫస్ట్ మూవీ తర్వాతనే అరే ఈ అమ్మాయి ఎందుకు అని అనుకుంటే మళ్ళీ అది రాదు కదా, మళ్ళీ నమ్మకంతో రారు కదా. సో మీ అందరికీ నా డ్రీమ్, లేదంటే నాకు ఇది డ్రీమ్ అని కూడా తెలీదు, బట్ ఇలా ఒక ఆపర్చునిటీ, ఇలా ఒక స్టేజ్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అన్ని డైరెక్టర్స్కి థ్యాంక్ యూ. జస్ట్ 5 రోజుల దూరంలో ఉన్నాం. 5 రోజుల తర్వాత మా కాన్ఫిడెన్స్ కానీ మా ఈ ఆనందం కానీ మీ అందరితో మా టీం అందరి కళ్ళల్లో కనిపిస్తున్న ఈ ఫీలింగ్కి అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరికి కూడా అర్థమవుతుంది. అండ్ ఇంత ప్రేమని మా అందరికి అందిస్తున్న మీ అందరి కళ్ళల్లో కూడా 24th రోజు ఆ సాటిస్ఫాక్షన్ కనపడుతుంది. అండ్ ఐ కాంట్ వెయిట్. ఒక సినిమా, ఒక చాలా మంచి సినిమా మనం చూసేసిన తర్వాత అది మీరు చూడటానికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదని కూడా ఈ సినిమాతోనే నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతిరోజు చాలా కష్టంగా గడుస్తుంది. ప్రతి నిమిషం ఎప్పుడెప్పుడు 24th వస్తుందా, ఎప్పుడెప్పుడు మీరు సినిమా చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మా టీం అందరినీ ఆల్రెడీ నేను వరంగల్లో థ్యాంక్స్ చెప్పాను. బట్ వన్స్ అగైన్ మా టెక్నీషియన్స్ నవీన్, అవినాష్, నీర్జా, సత్యదేవ్ గారు, వీళ్ళందరూ వెనకాల నుంచి పనిచేశారు. కాబట్టి డెఫినెట్గా 24th రోజు మా అందరికీ, యాక్టర్స్ అందరికీ, అటు వెంకట్ గారికి, రాహుల్కి చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. కానీ ఈ సినిమా అంత బాగా రావడానికి కారణం తెర వెనక హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మిక్కీజే మేయర్ అండ్ సాను వర్గీస్, వీళ్ళందరి వర్క్ ఎంత బ్రిలియంట్గా ఉందో మీరు 24th రోజు చూస్తారు.